నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రాజు. రాజు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? వ్యాన్ డ్రైవర్. వ్యాన్ డ్రైవర్. సార్ మీది విశాఖపట్నం ఈ ప్రాంతమేనండి? ఇక్కడేనా? ఇక్కడ ఓటు ఇక్కడ ఉంది సార్. రాష్ట్రంలో అయితే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూశారు మీరు. ఇప్పుడైతే మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈసారి రాష్ట్రంలో ఎవరు వస్తే అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? మీలాంటి వెహికల్ డ్రైవర్స్ కానీ వెహికల్ ఉన్న వాళ్ళకి కానీ మళ్ళీ మంచి చేకూరుద్ది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా జగన్ గారు? చంద్రబాబు నాయుడు. ఓకే, ఎందుకని సార్ చంద్రబాబు గారిని ఎందుకు కావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఎందుకంటే డెవలప్మెంట్ చేస్తారు, తర్వాత కొంచెం ట్యాక్సులు కేసులు తగ్గిస్తారు. జగన్మోహన్ రెడ్డి గ్రీన్ ట్యాక్స్ మాకు 250 రూపాయలు 200 రూపాయలు ఉంది సంవత్సరానికి. అదే గ్రీన్ ట్యాక్స్ ఇప్పుడు 1800 2000 సెలరీ అయిపోయింది సంవత్సరానికి. 200 రూపాయల కోసం 1800 2000 సెలరీ అయిపోయింది. మొత్తం ఎఫ్సీకి వెళ్ళాలనుకోండి ఒకప్పుడు 3000తో అయిపోయింది, ఇప్పుడు 5000 సెలరీ అయిపోతుంది. సో మీకు ట్యాక్స్లు అయితే విపరీతంగా పెంచారు, మరి దానికి తగ్గ పనులు అయితే కల్పిస్తున్నారు ఇక్కడ? లేదండి, నా సర్వీస్ లేక. ఇప్పుడు పథకాలు ఇస్తున్నాం మాకంటే ఎవరు బాగా చేయట్లేదు అంటున్నారు కదా, మీకు పనులు కావాలా పథకాలు కావాలంటారా? మాకు పనులే కదా, పథకాలు ఎందుకండి? పనులే కదా చాలు, పథకాలు ఎందుకండి? మనం కష్టపడి మనం తెచ్చుకుని చాలండి. జగన్మోహన్ రెడ్డి వల్ల మాకు ఇల్లు వచ్చింది, తనకు కాలనీ వచ్చింది, మాకు కట్టి అన్నీ అయిపోయింది. ఓకే, సో మీకైతే పనులు ఉంటేనే బాగుంటుంది ఈ పథకాల కంటే. పనులంతా మేము. విశాఖపట్నం పరిస్థితి ఈ 5 సంవత్సరాలు ఎలా ఉంది సార్? యాక్చువల్గా ఇక్కడ విజయసాయి రెడ్డి గారిని పెట్టారు, తర్వాత వైవి సుబ్బారెడ్డి గారిని పెట్టారు. పరిస్థితులు చాలా వరకు ఇక్కడ మారినవి, చాలా ఇదిగా ఉందని చెప్తున్నారు. ఏమైంది ఇక్కడ అసలు? డెవలప్మెంట్ ఏం లేదండి. అక్కడ రుషికొండ అని అయిపోయింది, ఇక్కడ ఇంకా ఎక్కడెక్కడ మరి కొండలన్నీ. డెవలప్మెంట్ ఏం లేదండి. మామూలుగా అదే టీడీపీ వచ్చింది అనుకోండి డెవలప్మెంట్ వస్తుంది. ఓకే సార్, ఇక్కడ భూ కబ్జాలు కానీ ల్యాండ్ సెటిల్మెంట్లు కబ్జాలు ఇలాంటివి ఎక్కువైనాయి అంటున్నారు. మీరు వ్యాన్ డ్రైవర్గా చాలా తిరుగుతుంటారు కదా, అందులో ఎంతవరకు వస్తుంది? బోల్డ్ అయ్యండి, బోల్డ్ అయ్యాయండి. ఇంకా అదే రాజ్యం. ఇంకా ఏ ఎమ్మెల్యే ఎంపీ అన్నాడు అనుకోండి అదే పని అండి. ఎంఈ బిల్డర్ ఉన్నాడు అనుకోండి, అతను రేపు ఎమ్మెల్యే పోటీ చేస్తాను, ఎమ్మెల్యే గెలిచాడు అనుకోండి, ఇంకా ఈ శ్వసనాలు ఇంకా అవే ఇంకా డెవలప్మెంట్ ఉండవండి. ఓకే సార్, ప్రకృతి సంపద యాక్చువల్గా రుషికొండ ఇట్లాంటి కొండలు హుదూద్ లాంటి తిత్లీ లాంటి తుఫాన్లు వస్తే ఆపోయి, కానీ వాటినే కొట్టేస్తున్నారు. ఎర్రమట్టి దెబ్బలు ఇటువంటి వాటిని కూడా నాశనం చేశారు ఈ ప్రభుత్వంలో, తవ్వి అమ్మేసుకున్నారని అంటున్నారు. మీకేమనిపించింది ఇట్లాంటివి జరుగుతుంటే? ఇబ్బంది మరి ఎప్పుడు నువ్వేండి, ఆ రుషికొండ అలాగా అయిపోయిందండి. టూరిస్ట్ అసలు టూర్ కాదు, హ్యాపీగా ఉండేది కొండ. తర్వాత మన ఇక్కడ ఎండాడ కొండ అలాగే అయిపోతుంది. ఇక్కడ మరి ఇంకా డెవలప్మెంట్ ఏం లేదండి. కొండలు అవన్నీ ఇంకా ఆపరేట్ చేస్తాంటారు. విజయసాయి రెడ్డి చాలా దగ్గర ఇక్కడ ఎలా చూసినా ఒక 100 ఎకరాలతో ఆపరిస్తాడండి. ఈ నిత్యావసర వస్తువుల ధరలు ఇవి కానీ ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ చాలా పెరిగిపోయినండి. మా కరెంటు బిల్లు 250 వచ్చింది, మినిమం ఇప్పుడు 500 సెలరీ వస్తుంది. తర్వాత పప్పులు గిప్పులు ఇవన్నీ. సార్, ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే విశాఖపట్నం ఏరియాలో రైల్వే జోన్ కావాలి, అలానే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకటి ప్రైవేటీకరణ జరుగుతుంటే అడ్డుకోలేకపోయారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అలానే మీకు ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాలకి నిధులు తీసుకురావాలి. ఈ పార్లమెంటు పరిధిలో యాక్చువల్గా పార్లమెంట్కి వెళ్ళాలంటే భరత్ గారు ఝాన్సీ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు కేంద్రంతో పోరాడి నిధులు సాధించగలరని మీరు అనుకుంటున్నారు? భరత్ అండి. భరత్ ఏంటి సార్ భరత్ గారి పరిస్థితి ఏంటి? ఆయన ఎలాంటి వాడు, ఏంటి పరిస్థితి? అంతే ఇక్కడ వైజాగ్ జిల్లా అతను వాళ్ళ తాతగారు మంత్రికి ఎమ్మెల్యే చేశారు. అదే మన ఏది గీతం కాలేదు, దానివల్ల అతను బెస్ట్ అండి. ఝాన్సీ అని ఎవరో తెలియదండి, ఇదే ఫస్ట్ టైం విన్నాం. మాకు ఆవిడ తెలియదు. ఓకే, సో మీ విశాఖపట్నం వరకు అయితే సార్ యాక్చువల్గా ఇక్కడ గంజాయి డ్రగ్స్ గురించి ఏంటి సార్? చాలామంది అంటున్నారు. ఏవి ఇక దీంట్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇవి వస్తున్నానండి. ప్రతి కుర్రోడు మ్యాక్సిమం 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు 16 సంవత్సరాలు అందరూ ఇదేనండి. ఇక్కడ చాలా ఎక్కువ అయిపోయింది. ఇక్కడే కాదండి, ఎక్కడైనా ఆరులా పెట్టేయండి, ఇటుపక్క కొబ్బరి తోట వెళ్ళిది, ఇటు మధ్యలిపోవాలి, మొత్తం అంతా అదేనండి. గంజాయి ఇది డ్రగ్స్, ఈ ఇండిషన్లు, మొత్తం ఇండిషన్లు. గతంలో ఎలా ఉంది సార్, అసలు ఇప్పుడు ఎలా ఉంది? టీడీపీ ప్రభుత్వం ఇలాంటి ఏం లేవండి. టీడీ ప్రభుత్వం అసలు ఎవరు ఇలాగ రోడ్డు మీద రావడం కాదు, ఇలాగ పబ్లిక్ గొడవలు ఏం లేకుండా ప్రశాంతంగా ఉండింది. ఈ 5 సంవత్సరాలు ఎక్కువ అయిపోయింది. సార్, రాజధాని గురించి ఏంటి సార్? మీరు ఒక మనిషిగా క్యాపిటల్ అమరావతిలో పెట్టారు, అప్పట్లో వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడే 3 క్యాపిటల్స్ విశాఖపట్నం అంటున్నారు. మీకు నిజంగా 1 కావాలా 3 కావాలా క్యాపిటల్? ముందు ఒకటి అయితే డెవలప్మెంట్ అవుతుంది, 3 ఎందుకండి? ఒకటి దానికోసం డెవలప్మెంట్ లేని దానికి 3 ఎందుకండి? ఒకటి అవుతే మా ఆటోమేటిక్గా ఇంకా డెవలప్మెంట్ అయిపోయినట్టండి. తర్వాత సంగతి మా 3 కోసం మనం మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సార్.